అందరికీ శుభోదయం. మరొక హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ. ఇది కిడ్సే కాదు హోల్ ఫ్యామిలీ హ్యాపీగా తినొచ్చు. అదే వెజ్ పులావ్. ఆఫ్‌కోర్స్ అందరికీ తెలుసు వెజ్ పులావ్ అంటే. బట్ ఇదైతే హెల్తీ వర్షన్ ఆఫ్ వెజ్ పులావ్ అండి. ఎలాగో ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే 1 గ్లాస్ రైస్ పెట్టుకొని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 కప్పు మీల్ మేకర్ హాట్ వాటర్‌లో ఏసుకొని నానపెట్టుకోవాలి. ఇది కొంచెం ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెజిటబుల్స్ ఎన్ని వెజిటబుల్స్ వీలైతే అన్నండి. నేనైతే ఇంట్లో ఉన్నవి మాక్సిమం వేశాను. అన్నీ తినగలిగేవే. ఏ రైస్ ఐటెమ్‌లోనైనా ఆనియను, టొమాటో కాకుండా మినిమమ్ 4 వెజిటబుల్స్ ఉండేలాగా చూసుకోండి. అది సూపర్ హెల్తీ అవుతది. ఎందుకంటే ఫైబర్ కంటెంటు, ప్రోటీను అన్నీ ఎక్కువుంటాయి వీటిల్లో అయితే. సో, నేనైతే ఆనియను, టొమాటో కాకుండా పొటాటో, క్యారెట్టు, బీన్సు, సోయా గూడా తీసుకున్నాను కదా! సో, అదైతే హెల్తీయే. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ ఫైన్‌గా చాప్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఏది వేస్ట్ చేయకుండా ఈజీగా తినేసేస్తారు. ఏది ఏరి పక్కన పెట్టకుండా ఈజీగా తింటారు. ఈ వీడియోలో అయితే అన్నీ కొలుస్తున్నాను. వెజిటబుల్స్ ఎన్ని గ్లాసెస్ వచ్చినాయో. నేనైతే 1 గ్లాస్ రైస్‌కి 4 గ్లాసెస్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చినియి నాకైతే. వెజ్ పులావ్ అంటే ఎప్పుడు ఇలాగే కాకుండా నేను కాంబినేషన్స్ వేస్తూ ఉంటాను. 3, 4 కాంబినేషన్స్ అయితే ఉంటాయి నాకు. సో, వాటిల్లో అలాగే చేస్తాను. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను కదా! ఒకటైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకొకటైతే పెద్ద పెద్ద పీసెస్‌గా గ్రేట్ చేసుకున్నాను. 3 గ్లాసెస్ వెజిటబుల్స్, 1 గ్లాస్ సోయా చంక్స్ వచ్చినియి. నెక్స్ట్ అయితే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిలు, ఎక్కువ ఘీ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం మసాలా దినుసులు, లవంగాయి, యాలుక్కాయలు వేసుకొని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసినవన్నీ వేసేసుకొని, ఇలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి వెజిటబుల్స్ అన్నీ. ఈలోపు సోయా కూడా నానిపోయినియి. అవి కూడా వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకోండి. వీటిలో అయితే వెజిటబుల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఫైబర్ ఉంటుంది. సోయాతో ప్రోటీన్ వస్తుంది. రైస్‌తో కార్బ్స్ వస్తాయి. నెయ్యితో గుడ్ ఫ్యాటు. ఫుల్ హెల్తీ అండి. కొంచెం మగ్గిపోయిన తర్వాత అయితే ఈ సోయా చంక్స్ కూడా వేసుకొని మరి కొంచెం సేపు మగ్గించుకోవాలి. ఎప్పుడు ఇలాగే కాకుండా కాంబినేషన్స్ చేంజ్ చేసుకుంటా గూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత అయితే రుచికి సరిపడినంత సాల్టు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవడమే. జస్ట్ ఇలా వాటర్ పోసుకొని ఏమీ మరగాల్సిన అవసరం లేదు. ఇవి కుక్ అయిపోతాయి ఈజీగానే. అండ్ వెజిటబుల్స్ కూడా బాగా కుక్ అయినాయి కదా! 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఒక చిన్న టిప్ అండి. కుక్కర్ ప్రెషరు ఫాస్ట్‌గా దానంతటికి అదే ఆవిరిపోవాలి అంటే గనక స్టవ్ ఆఫ్ చేశాక కుక్కర్‌ని ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసేసి ఫ్యాన్ కింద పెట్టండి. ఫాస్ట్‌గా ప్రెషర్ అంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసి సర్వ్ చేసుకోవటమే. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.